ఫుల్లీ ఎంజాయ్మెంట్. ఎక్సలెంట్ ఎక్కడ వల్గారిటీ లేదు, ఫుల్ లెంగ్త్ కామెడీ, చాలా బాగుంది. చాలా 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 బాగుంది సినిమా. ది బెస్ట్ ఎవ్రీవేర్ ఎవ్రీ ఫ్రేమ్ బాస్ వాజ్ యూటిలైజ్. చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా చేశారు. బాస్ తోని అంత బాగా చేపించాడు. చిరంజీవి చాలా తర్వాత మళ్ళీ ఇంత గ్లామర్ గా చూడండి, ఇదే ఫస్ట్ అని మరి సాంగ్. చిరంజీవి అనే వ్యక్తి ఇలా అంత గ్లామర్ గా, అనిల్ రావుపూడి అనే వ్యక్తి ఇంత గ్లామర్ గా చూపిస్తాడని నేను అనుకోలేదు. అనిల్ రావుపూడి మా మేనల్లుడితో టైప్ లో మా అన్నయ్యని బాగా చూపించాడు. అన్నయ్య అంటే అబ్బా దుర్చబ్బా, అది చెప్పటమే కాదు, సినిమా చూడాలి మీరంతా. సినిమా చూస్తే దానిలో ఉన్నది మీకు తెలిసిపోదు. కూడా అనిపించదు. మనం ఇప్పుడు చిరంజీవి ఓల్డ్ సినిమా అయితే ఏదైతే చూసామో, లైక్ గరానా మొగుడు కానీ ఇలాంటివి ఏదైతే చూసామో అలాంటి కామెడీ అయితే ఇక్కడ వచ్చింది. ఎక్కడ క్రింజ్ అనేది లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. సో బాస్ గురించి ఏం చెప్తారు? నేను బాస్ ఇంకా చెప్పక్కర్లేదు. ఇట్స్ మెగా 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 హిట్ అండ్ ఇట్స్ మెగా స్టార్. అసలు ఇచ్చి పడేశారు అంతే అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉందన్న, చాలా బాగా తీసాడు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ అన్ని మిక్స్ చేశాడు. ఓవరాల్ గా చెప్పాలంటే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, మెగా బ్లాక్ బస్టర్. ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్, సంక్రాంతికి హిట్ బ్లాక్ బస్టర్ అంతే. వేరే లెవెల్ ఉందన్న, ఎవరిని దక్కనివ్వలే, ఇద్దరు ఎవరిని దక్కనివ్వలే, కంప్లీట్ తీశారు. కాంబినేషన్ అయితే వేరే లెవెల్, పిచ్చి తప్పిద్ది లోపల. ఫుల్ లెంత్ అన్న. ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పటి నుంచి అక్కడ నుంచి మొత్తం అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్, అసలు వేరే లెవెల్. చూడాలంటే థియేటర్ లో చూడాలి. సంక్రాంతి హిట్ బ్లాక్ బాస్టర్ అంతే. సంక్రాంతి ఇంకో బ్లాక్ బాస్టర్ కొట్టని చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి అయితే మామూలుగా పెండొచ్చు బాస్ ని. ఒకప్పుడు 20 years బ్యాక్ ఎలా అయితే బాస్ మనకి ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ వాడుకున్నాడు. తన ఆ కామెడీ టైమింగ్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా సరే, లేదా డాన్స్ అయినా, ఫైట్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్. అసలు లాస్ట్ 20 years ఎవరు ఎందుకంత వాడుకోలేదు తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ లో వాడుకున్నాడు. 100% రీజన్ ఇండస్ట్రీ అవుతుంది. సంక్రాంతి వస్తున్న ఒక్క రూపాయి కూడా తగ్గదు. 400 crores ఈజీగా కొడుతుంది, నార్మల్ లేదు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాస్ టైమింగ్ మొత్తం 1 man show నడిపించాడు. మొత్తం ఎక్కడ కూడా ఒక రొటీన్ స్టోరీ, ఒక విశ్వాస స్టోరీ చేసుకున్నా సరే మొత్తం ఎంటర్టైన్మెంట్ 2.5 hours అలా కూర్చోబెట్టారు. పండగ అయితే 100% బ్లాక్ బస్టర్ డిఫరెంట్ గా ఉంది. కానీ సంక్రాంతి వస్తే మించి అయితే ఆడింది, ఎందుకంటే కామెడీ ఆ లెవెల్లో వర్కౌట్ అయింది. సో బాస్ తన టైమింగ్ అయినా, లేదంటే సాంగ్స్ అయినా సరే, వెంకీ గారి కామెడీ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. గెస్ట్ రోలే కానీ ఇంకొంచెం ఆయన ఉండాల్సింది, బట్ ఎండింగ్ ఒకటి కొంచెం డిసప్పాయింట్ అయినా సరే ఓవరాల్ గా మాత్రం బ్లాక్ బస్టర్ చాలు. ఇది పండగ సినిమా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఆడుతాం ఆయన మూవీస్ కోసం. ఇంకా ఆయన మూవీస్ సాంగ్స్ అన్ని వింటూ ఉండండి, అన్ని సూపర్ డూపర్ ఉన్నాయి. చిరంజీవి అదిరిపోయింది. బాగుంది, చాలా బాగుంది. ఇది దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ ఐ హావ్ సీన్. ఏం చెప్తారు అన్న? ఒక నిమిషం. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా సీనియర్ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. చిరంజీవి గారు కూడా అన్ని సినిమాలు ఆడాలని చెప్పేసి అన్నారు. మీరేదో అడిగారని చెప్పేసి మేము చెప్పడం కాదు, అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడాలి. అది బాస్ ఒకటే, టాప్ 1 బాసే. అది ఎట్లా అయినా సరే మాలాంటి ఫ్యాన్స్ సినిమా బాగుండకపోతే 10 సార్లు చూస్తారు, బాగుంటే 15 సార్లు చూస్తారు. ఇది 15 సార్లు చూసే మూవీ. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ చాలా బాగుంది. మాలాంటి అంటే మిడిల్ క్లాస్, ఇప్పుడు మేమందరం ఎప్పటి నుంచో మేము యూత్ లో ఉన్నప్పుడు చిరంజీవి వెంకటేష్ అంటే ఇద్దరు పెద్ద హీరోలు చూద్దాం అనుకున్నది, మాకు కుదరలేదు. బట్ ఈసారి అనిల్ రావుపూడి మూలంగా అది సక్సెస్ఫుల్ గా చూడగలిగాం. పక్కా సంక్రాంతి మూవీ ఇది. నెక్స్ట్ సంక్రాంతి వరకు కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. బాస్ ఇస్ బ్యాక్ విత్ బ్యాంగ్. పాటలు కూడా చాలా బాగున్నాయి. నేను వచ్చానంటేనే అర్థం చేసుకోవాలి. సూపర్ మేడం. ఈ చెల్లో ఎంత చెల్లో నేను వచ్చానంటేనే మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. బాగుంది. ఇద్దరు బాగున్నారు. సినిమా ర్యాంప్ అన్న, ఎక్కడ బోర్ కొట్టదు మీకు. మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే పీక్స్, అసలు పీక్స్ టు ద కోర్. అంటే వెంకటేష్ గారు వస్తారు కానీ అక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కానీ బాస్ స్టీల్ షో అంతే, 1 man షో అంతేగా.
22 ఇయర్స్ తర్వాత శంకర్ దాదా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్, అంతే రేంజ్ లో అంత మించి అసలు అనిల్ రావుపూడి గారు ఎలా చేస్తారో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ చూసి ఎక్కడో కొంచెం అదే ఏంటర్ ఎలా చేస్తున్నారు ఫీల్, ఆ క్రింజ్ అనే ఆ పదం వాడకూడదు కానీ సో అలా అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఇక్కడ చిరంజీవి గారిని ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే స్టార్టింగ్ నేను చూసాను ఎక్కడన్నా తగ్గిస్తారేమో, ఎక్కడన్నా ల్యాగ్ అనిపిస్తుందో అని చెప్పి 2 hours 45 minutes ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే సినిమా. సో చాలా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటే వాళ్ళ టికెట్ రేటు వర్త్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే క్రింజ్ అని ఎందుకు అన్నారంటే మొన్నటి వరకు అనిల్ రావిపూడి బాస్ తో సినిమా తీలా, అవును, అందుకని క్రింజ్ అన్నారు. ఇది క్రింజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేసింది బాస్ కాబట్టి. అసలు కామెడీ టైమింగ్ బాస్ కామెడీ టైమింగ్ కి క్రింజ్ అనేవాడు ఎవరు లేడు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక క్రింజ్ డైలాగ్ రాస్తే బాస్ చెప్పే విధానానికి అది హెల్దీ కామెడీ అయిపోద్ది. ప్రీవియస్ ఫిల్మ్స్ బాస్ ఏమన్నా ఫెయిల్ అయిన అంటే అది డైరెక్టర్ ఆయన సరిగ్గా వాడుకోలేక చేతకాక, ఇక్కడ అనిల్ రావుపూడి గారు బాస్ లో నుంచి ఎవ్రీథింగ్ అసలు దీంట్లో ఇది బాగుంది బాగాలేదు చెప్పడానికి ఏం లేదు. బిగినింగ్ తో స్టార్ట్ ఎప్పుడైతే చిరంజీవి గారు టైటిల్ కార్డ్ మెగాస్టార్ గారు టైటిల్ కార్డ్ పడిన దగ్గర నుంచి ఎండింగ్ అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ అదిరిపోయింది అనమాట. అసలు ఎక్కడైనా సరే ఎక్సలెంట్ గా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సెలబ్రేట్ వారు వన్ సైడ్ ఈ సంక్రాంతి చిరు సాబ్దే అది వారు వన్ సైడ్ అసలు బాస్ ప్యాకెట్ ఆడేసాడు. అంటే అన్ని సినిమాలు ఆడాలి కానీ ఈ వారు వన్ సైడ్ ఓల్డ్ సాంగ్స్ మా లోకేష్ గారు ఏం చెప్తాడు. ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్సెస్ ఎలా అనిపించినాయి? అసలు అది పీక్స్ అబ్బా, అంటే ఎక్స్పెక్ట్ చేశాం కానీ అంటే ఒక్క నిమిషం అంటే వెంకటేష్ గారిని తక్కువ చేయడం కాదు కానీ చిరంజీవి గారు అయితే మీరు చూడండి భయ్యా, అంటే ఫ్రేమ్ లో వెంకటేష్ గారు డామినేట్ చేస్తారని ముందు నుంచి అన్నారు కానీ వెంకటేష్ గారు అసలు ఉన్నట్టే తెలియలా. అనిల్ రావిపూడి మళ్ళీ వేడివేడిగా వడ్డించాడు ఈ సంక్రాంతికి వేడివేడి పకోడి. చూస్తున్నంత సేపు ప్రేక్షకులు షేక్ అవుతుంది వాళ్ళ బాడీ. ఇంకోటి ఏంటంటే అంటే భయ్యా ప్రివ్యూ చూసి రివ్యూ చెప్పడానికి నేను ఉమైర్ సొంతను కాదు, సినిమా వాళ్ళకి ఆత్మ బంధువును కాదు, జస్ట్ ఐఎమ్ కామన్ మ్యాన్ ఫస్ట్ సినీ ఫ్యాన్ అంతే. చాలా బాగుంది సినిమా, కామెడీ టైమింగ్ అంతా బాగుంది భయ్య. చిరంజీవి గారు కామెడీ టైమింగ్ అనేది అందరికీ తెలుసు, చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు, దాంట్లో ఎటువంటి డౌట్స్ లేదు. ఎంటర్టైన్మెంట్ గా ఉంది భయ్య. ఇద్దరు స్క్రీన్ ప్రెజెంట్స్ చాలా బాగా చేశారు. వెంకీ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సినిమా. చాలా బాగుంది అన్న, బాస్ ది వన్ మ్యాన్ షో. కామెడీ అంటే దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసినట్లేదు, జెన్యూన్ కామెడీ. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫ్యామిలీస్ ఆ కామెడీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ కంటే. ఎందుకంటే భార్యాభర్తలలో వచ్చే కామెడీని చాలా బాగా చూపిస్తారు, జెన్యూన్ కామెడీ ఉంటుంది. దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసి ఏదో కామెడీని ఇన్వాల్వ్ చేసినట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కామెడీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపెట్టారు. మనము సినిమా చూసినప్పుడు ఎట్లుంటే కామెడీ మిస్ అయిన కొద్దిసేపటికే బాజీ డ్యాన్స్ వచ్చేస్తుంది. అటు మనకి ఎక్కడికైనా లాగ్ అనిపించదు, స్క్రీన్ ప్లే స్లో అనిపించదు, డ్యాన్సా స్టోరీయా సెంటిమెంట్ ఇట్లా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది సినిమా. అప్పుడే వెంకటేష్ గారు రావడము, కథ సీరియస్ లోకి వెళ్ళిపోవడము, డ్యాన్స్ రావడం, ఒక దాని తర్వాత ఒకటి నీకు ఎక్కడ డిసప్పాయింట్ కాదు సినిమాలో. సంక్రాంతికి మంచిగా ఫుల్ బేస్డ్ గా ఫ్యామిలీతో వచ్చి చూసినట్టు చాలా బాగుంది సినిమాలో. ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతికి మూవీ మా అన్నయ్య సినిమా చూడాలి. ఈ సంక్రాంతికి పెద్దలుడు మా అన్నయ్య తర్వాత మనం వచ్చాడు వెంకటేష్, రెండో అల్లుడు అనమాట. అంతే.